నీకు ఒక విధానం నచ్చలేదు, ఫాలో అవ్వబాక. గుడికి వెళ్ళమని నిన్నెవడు బలవంత పెట్టట్లా, లేదా పూజ చేయమని నిన్నెవడు బలవంత పెట్టట్లేదు. అలాగే నమ్మేటటువంటి వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని, ఇప్పుడు మసీదుకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయడం తప్పంటే ఊరుకుంటారా? చర్చి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా చేయడం తప్పంటే ఊరుకుంటారా? అసలు ఆ మతాల సంగతి ఎందుకు వదిలే, ఒక్క హిందువులకి మాత్రమే హితబోధలు చేయడం కోసం అని చెప్పేసి ప్రత్యేక సంఘాలు ఎందుకు? అది కుంభమేళా లాంటి చోట్లన కోట్లాది మంది వస్తున్నటువంటి చోట్ల వాళ్ళందరినీ నువ్వు కన్విన్స్ చేయగలవా? ఒక్కడినైనా మారుస్తాననుకుంటూ ఇంట్లో కూర్చుని మార్చు, లేకపోతే మిగతా ప్రాంతాలకు వెళ్ళి మార్చు. అలా కాకుండా కుంభమేళా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి మహాకుంభమేళా కుంభం కేవలం మూఢనమ్మకం అని రాస్తున్నటువంటి బోర్డులు ప్లెకార్డులతో ఓ చిన్న సైజు స్టాల్ తెరిచి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి చెప్పడం ప్రారంభించారు. అది చూసినటువంటి నాగసాధువులు ఇది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కే తిరుగుబాటు చేసినటువంటిది సాధువులు ముందున్నటువంటి పరిస్థితి. ఏమిటి అవసరం నాకు అర్థం కాలేదు. మిగతా మతాలకు సంబంధించి ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి. నీ విశ్వాసాన్ని నువ్వు పాటించు. దేవుడు లేడన్నది నీ విశ్వాసం, నాస్తికత అన్నటువంటి నీ విశ్వాసం. ఎవరు వద్దంటలేదు కదా. నాస్తికుడిగా ఉంటే చంపేస్తామని, నువ్వు హేతువాదిగా ఉంటే చంపేస్తామంటలేదు కదా. నీ పని నువ్వు చేసుకో. ఎదుటి వాళ్ళని మార్చాలని నువ్వెందుకు అనుకుంటావు? వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళని నడుపుకొని చివరి కుంభమేళా దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి పరిస్థితి.